Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథుల్లా. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీసెస్ విజిట్ చేస్తున్నాం కదండి. మనం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉందని సంగతి మీ అందరికీ తెలుసు. సో ఈరోజు అందులో భాగంగా నేను గుంటూరు బ్రాంచ్ ఆఫీస్ని విజిట్ చేయడానికి వచ్చేసాను. దీనికి బ్రాంచ్ మేనేజర్గా పాకనాకి సాంబశివరావు గారు ఉన్నారు. సో దీని అడ్రస్ చెప్పాలంటే లక్ష్మీపురం మెయిన్ రోడ్కి అమరావతి మెయిన్ రోడ్కి మధ్యలో బ్రహ్మం గారి గుడి ఆపోజిట్లో మీకు విజిబుల్గానే ఉంటుంది బోర్డు. అడ్రస్ చాలా ఈజీ. ఇప్పుడు చూసిన అన్ని బ్రాంచ్ ఆఫీసెస్ కంటే ఈ అడ్రస్ ఇంకా ఈజీగా ఉంటుంది. సో మీకు వీలైతే వచ్చి డైరెక్ట్గా విజిట్ చేయండి, లేదంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మనం సాంబశివరావు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునేది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే మేడం. సో ఆఫీస్ చాలా బాగుంది. అది కాక నేను ఇన్ని బ్రాంచ్ ఆఫీసులు చేశాను, కానీ మీ బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్ చెప్పడం చాలా ఈజీ. పిల్లలకి బాగా ఈజీగా అర్థమైపోయే లొకేషన్లో ఉంది. సో మీ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకి మీ మాటల్లో. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వన్ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. నేను గత 10 ఏళ్లుగా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను. అయితే లాస్ట్ 5 to 6 ఇయర్స్గా నాకు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాషను. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది, ఎలాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్లో ఉన్నాను నేను. గతంలో తమిళనాడుకి సంబంధించి అనేక యూనివర్సిటీస్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్ని మూవ్ చేసి పంపించే దాంట్లో భాగంగా ఉన్నాను. అయితే గత 3-4 సంవత్సరాలుగా వాట్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ, మనం రైట్ వేలో ఉన్నామా లేమా అని నన్ను నేను అంచనా వేసుకున్నప్పుడు నాకు అనిపించింది మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ గుడ్ యూనివర్సిటీ అని నా మనసుకు అనిపించింది. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మార్వాడి యూనివర్సిటీ ఆథరైజ్డ్ బ్రాంచ్ మేనేజర్గా గుంటూరు, పలనాడు, నర్సరావుపేట, బాపట్ల, తెనాలి ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ ఆథరైజ్డ్ బ్రాంచ్ మేనేజర్గా యూనివర్సిటీ నన్ను నియమించింది. నా ఆఫీస్ గుంటూరు మెయిన్ రోడ్, లక్ష్మీపురం. 24/7 365 డేస్ ఎవ్రీ డే నేను ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటున్నాను. సాంబశివరావు గారు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీ బ్రాంచ్ నుంచే తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీని ప్రిఫర్ చేశారు. అసలు వై మార్వాడి యూనివర్సిటీ, ఎందుకు మార్వాడి యూనివర్సిటీ అంటే మీరేం చెప్తారు? జనరల్గా బీటెక్ బీటెక్ అక్కడ దాకా ఎందుకు వెళ్ళి చేయాలి, అక్కడికే వెళ్ళి ఎందుకు చేయాలి, ఇక్కడ కూడా చేయొచ్చు. జనరల్గా బీటెక్ చేయాలి అనుకుంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ వైపు వెళ్తారు. సో జనరల్గా 25 years 30 years గడిస్తే ఒక యూనివర్సిటీని ఒక మంచి యూనివర్సిటీగా తీసుకుంటారు. కానీ మార్వాడి యూనివర్సిటీ అతి షార్ట్ పీరియడ్లో గడిచిన గత 10 to 12 years స్పాన్లో అద్భుతాలను సృష్టించింది. ఆ స్థాయికి వెళ్ళగలిగింది. అంత గొప్ప క్రేజ్ని క్రియేట్ చేయగలిగింది మార్వాడి యూనివర్సిటీ. దట్టు ఇవాళ సౌత్ ఇండియాలో చదువుకుంటూ స్టూడెంట్ క్యాంపస్లో చదువుకుంటూ పెయిడ్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది. ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ ఉన్నటువంటి యూనివర్సిటీ సౌత్ ఇండియాలో లేవు. ఇవాళ మార్వాడి యూనివర్సిటీలో మా దగ్గర మార్వాడి యూనివర్సిటీలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారు 5,000 to 1,50,000 వాళ్ళు ఎర్న్ చేసే పిల్లలు ఉన్నారు. అందులో టాలెంట్ ఉన్న దాన్ని బట్టి, వాళ్ళు ఉన్న స్టఫ్ను బట్టి 5,000 to 1,50,000 వరకు ఎర్న్ చేసే పిల్లలు క్యాంపస్లో ఉన్నారు. అదేవిధంగా మీకు ఒక చిన్న విషయం, మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి. ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ జాయిన్ అయ్యే ఏజ్ ఎంత ఉండొచ్చు సుమారుగా ఆ స్టూడెంట్కి? 18-19. గుడ్. 18-19 అనేది అలవాట్లన్నీ అలవాటు అవ్వడానికి ఒక రైట్ ఏజ్ అనమాట. ఆ టైంలో అన్నెసెసరీ అలవాట్లన్నీ అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అలవాటు అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. గుజరాత్లో ఎక్స్పెషల్లీ దెర్ ఇస్ నో ఆల్కహాల్. అక్కడ ఆల్కహాల్ బ్యాన్, డ్రగ్ బ్యాన్, ఎలాంటి అలవాట్లు అవ్వడానికి ఛాన్సెస్ లేదు.
పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాడు ఎంత చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు అనేది పక్కన పెడితే వాడికి ఎలాంటి అలవాట్లు కాకుండా ఉంటే చాలు భగవంతుడా అనుకుంటున్నారు. వాళ్ళ సొసైటీ అలా ఉంది. టోటల్ గుజరాత్లో ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ బ్యాన్. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి క్యాంపస్ని తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని అక్కడ దాకా పంపించడానికి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్. అదేవిధంగా మరొక పాయింట్ చెప్తా. ఈ క్యాంపస్లో 29 రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత పెద్ద డైవర్సిటీలో మన స్టూడెంట్ ఉంటే వాడు ఎందుకు షైన్ కార్డు చెప్పండి. సో అది ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంతమంది డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మధ్యలో మన స్టూడెంట్ ఉంటే డెఫినెట్గా మన షైన్ అవుతాడు అని అక్కడ తల్లిదండ్రులకు అలాంటి ఆలోచన వస్తుంది. దట్టు ఇంకొక పాయింట్ చెప్తా. ఇవాళ అభివృద్ధిలో ఏదైనా సరే ముందు తీసుకుంటే మనకు ముందు కనిపించే స్టేట్ ఇండియాలో గుజరాత్లో చదివే అక్కడ మైండ్ సెట్కి తేడా ఏంటి? ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో ఉంది. ఆ ఏదో ఏముంది అంటే, జనరల్గా మన పిల్లలు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ఒక యూనివర్సిటీని ఇందులో చదవాలి అనుకొని అందులో నేను ఒక జాబ్ కొట్టాలి అనే ఆలోచనతో వెళ్తారు. అక్కడ చదివేవాడు వాడి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, వాడు నేను 10 మందికి జాబులు ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటాడు. సో అలాంటి ఆలోచన ఎందుకు వెళ్తున్నారు ఇంతమంది అక్కడ దాకా ఇక్కడ నుంచి అని అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే ఆలోచన విధానం మారుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళితే మనం ఒక జాబ్ కొట్టాలి అని మనం వెళ్తున్నాం, 10 మందికి జాబ్ ఇవ్వాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ద డిఫరెంట్. సో ఇన్ని కారణాలు, ఇన్ని రీజన్స్ ఇక్కడ వై మీరు మార్వాడి యూనివర్సిటీ అంటే ఇన్ని రీజన్స్ చెప్పినాక వై నాట్ మార్వాడి యూనివర్సిటీ? ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాంటి యూనివర్సిటీలో చదివించుకోవాలి, అలాంటి యూనివర్సిటీలో మన స్టూడెంట్ ఉండాలని కోరుకుంటారు. సో నేను బలంగా చెప్తున్నా, దృఢంగా చెప్తున్నా, వై నాట్ మార్వాడి యూనివర్సిటీ? అద్భుతం సాంబశివరావు గారు. మీరు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నాకే జాయిన్ అయిపోవాలనిపిస్తుంది, కానీ అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి. సో 2024లో చాలామంది పిల్లలు ఇక్కడ నుంచి జాయిన్ అయ్యారు మార్వాడి యూనివర్సిటీలో. మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు? 2024కి సంబంధించి గుంటూరు, పలనాడు, నరసరావుపేట, బాపట్ల, చీరాల, తెనాలి ఈ సరౌండింగ్స్ నుంచి సుమారుగా 250-300 మంది పిల్లల్ని మేము ఇక్కడి నుంచి పంపించాం. నేను వీళ్ళని మభ్యపెట్టో ఇంకో రకంగానో పంపించలేదు. ప్రతి ఒక్కళ్ళని మానిటరింగ్ చేశాం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇవాళ వాళ్ళు కాలేజెస్లో ఉంటే పిల్లల్ని ఇవాళకు కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాం, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం. నాన్నకి దేంట్లో ఉన్న ప్రాబ్లం ఉందా, దేంట్లో ఉన్న ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే నీ అకాడమిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, నీకు సబ్జెక్ట్ వైజ్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఫుడ్ వైజ్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, ప్రతి దానిని ఇవాళకి వాళ్ళతో మానిటరింగ్లో ఉండి వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని నేను ముందుకెళ్తున్నాను. సో నేను గర్వంగా చెప్పుకోగలను, నేను పంపించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా హ్యాపీగా ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను. సార్, ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఎక్కడికి రావాలి, దాన్ని క్లియర్గా చెప్పండి. మార్వాడి యూనివర్సిటీలో గుంటూరు ఈ సరౌండింగ్స్లో గుంటూరు డిస్టిక్కి సంబంధించి, ఉమ్మడి గుంటూరు డిస్టిక్కి సంబంధించి అడ్మిషన్ కావాలంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నంబర్ నాది. మీరు నాతో మాట్లాడచ్చు, ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. అండ్ నా ఆఫీసు లక్ష్మీపురం మెయిన్ రోడ్, బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్లో, అటు సైడు అమరావతి రోడ్కి, ఇటు సైడ్ లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఈ అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు. 24/7 నేను ఆఫీస్లో ఉంటా. సో ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకొక చిన్న విషయం చెప్తా మీకు. ఇది మార్వాడి యూనివర్సిటీ వచ్చే ఆథరైజ్డ్ బ్రాంచ్. నేను మార్వాడి యూనివర్సిటీ ఆథరైజ్డ్ బ్రాంచ్ మేనేజర్ని. సో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి ఫోన్ చేయండి, లేదా ఆఫీస్కి రండి, నాతో మాట్లాడండి. మీ స్టూడెంట్కి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, అది తను ఏ టైప్ ఆఫ్ గ్రూప్ తీసుకుంటే సక్సెస్ అవ్వగలడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో 24/7 నేను ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు. ఆఫీస్కి రాలేము అనే పక్షంలో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మరి సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది మార్వాడి యూనివర్సిటీలో? సెక్యూరిటీ పరంగా పర్టికులర్గా క్యాంపస్లో
2800 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాం. ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఎలా మూవ్ అవుతున్నాడు, ఎక్కడున్నాడు, ఎవ్రీథింగ్ మానిటరింగ్ చేయడానికి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. స్టూడెంట్ బయటికి వెళ్ళాలి అంటే కంపల్సరీ పేరెంట్ పర్మిషన్ ఉండి పేరెంట్ పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే స్టూడెంట్ బయటికి వెళ్తాడు. అదేవిధంగా జనరల్గా స్టూడెంట్స్ చిన్నవి ఉంటాయి, వాడు చేసే అల్లరో ఇంకోటో ఒక స్థాయి దాకే ఉంటుంది. ఆ స్థాయిని మించి ఎవరైనా టూ మచ్గా వెళ్తే వాడిని అప్పటికప్పుడు సస్పెండ్ చేసి తీసి పక్కనేసి ఇంటికి పంపించే ప్రోగ్రాం కూడా ఉంది. చాలా కరాఖండిగా చెప్పేస్తున్నారు. అదే అది మనది ఎలాంటిదంటే ఆ డిసిప్లిన్ అనేది దాటకూడదు. డిసిప్లిన్ ఎంతవరకు నీకు లిమిట్లో ఉందో అంతవరకే యూజ్ చేసుకోవాలి మీ లిబర్టీని. అలా అని మీకేదో ఆంక్షలు అవి ఉండవు. ప్యూర్లీ 100కి 200% సెక్యూరిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే మన ఇళ్లల్లో కూడా ఉండదు అంత సెక్యూరిటీ. వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, లోపల ఎవ్రీథింగ్ లేడీస్ హాస్టల్లో లేడీస్ స్టాఫే ఉంటారు. ప్యూర్లీ 100% సెక్యూరిటీగా ఉంటుంది. సో సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తుంది మార్వాడి యూనివర్సిటీ. పిల్లల గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, వాళ్ళ హెల్త్ గురించి కానీ, వాళ్ళ కేర్ గురించి కానీ, ప్రతి క్షణం వాళ్ళ కేర్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి మార్వాడి యూనివర్సిటీ బాధ్యత వహిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఛానల్ ద్వారా నేను ఈ ఆడియన్స్కి చెప్తున్నా, బీటెక్ ఎక్కడైనా కంప్లీట్ చేయొచ్చు, ఇక్కడే చేయాలని రూల్ ఏం లేదు. మార్వాడి యూనివర్సిటీ లాంటి ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అందులో కనుక మీ స్టూడెంట్ని పంపించి అక్కడ మీరు వాడి కోర్స్ కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్గా డిగ్రీ సర్టిఫికెట్తో పాటు ఒక మంచి కంపెనీలో ఒక జాబ్, ఒక అపాయింట్మెంట్ ఆర్డర్తో మీ ముందుకు వస్తాడు. ఒక మంచి యూనివర్సిటీలో చదువుకున్నాను, ఒక మంచి యూనివర్సిటీలో చదివించాను అన్న సాటిస్ఫాక్షన్ మీకు, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకున్నాను అన్న సాటిస్ఫాక్షను ఆ చదువుకున్న బాబుకి ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి సాంబశివరావు గారి మాటల్లో మార్వాడి యూనివర్సిటీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. నాకు A+ ఉన్నటువంటి యూనివర్సిటీ, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీ, మధ్య తరగతి వాళ్ళకు కూడా అందుబాటు ఫీజుల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, సో జాబ్ ప్లేస్మెంట్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇంత ఆపర్చునిటీని వ్యూవర్స్ అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మనం మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీసెస్ విజిట్ చేస్తున్నాం కదండి. సో అందులో భాగంగా ఈరోజు నేను ఒంగోలు వచ్చేసాను. సో మీకు ముందుగా అడ్రస్ చెప్పేస్తాను. కర్నూలు రోడ్, ఒంగోలు, నవభారత్ బిల్డింగ్ పక్కన పోలీస్ క్వార్టర్స్ లైన్లో మీకు బోర్డు విజిబుల్గానే ఉంటుంది, మార్వాడి యూనివర్సిటీ అని. ఈ బిల్డింగ్ పైన పెద్ద బోర్డు మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ పర్టికులర్ బ్రాంచ్కి బ్రాంచ్ మేనేజర్గా రవి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు, డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. అచ్చా, మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. హాయ్ రవి గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ సార్. ఆఫీస్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ సార్. సో మీ గురించి ఒక 2 మాటల్లో మా ప్రేక్షకుల కోసం. నా పేరు రవి మేడం, నాది MA ఇంగ్లీష్ లిటరేచర్. ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి నేను టీచింగ్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఎడ్యుకేషన్ సెక్టార్లోనే ఉన్నాను ఫ్రమ్ ది పాస్ట్ 20 years. సో నాకు మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు పిల్లలకి సర్వ్ చేయడం కోసం అని చెప్పేసి. బీయింగ్ యాజ్ బ్రాంచ్ మేనేజర్ ఫర్ ఒంగోల్, ఇక్కడ నుంచి మన ఒంగోలు డిస్టిక్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఆఫీస్ ద్వారా గైడ్ చేస్తూ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ చేయడానికి మనకు ఒక అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. ఇప్పుడు మరి స్టూడెంట్స్ని అర్థం చేసుకోవడంలో మీరు ఎప్పుడు ముందుంటారు. MPC, BPC నుంచి ఏ స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీలో ఎక్కువ జాయిన్ అవుతున్నారు? మేడం యాక్చువల్గా మనకి ఎక్కువ స్టూడెంట్స్ MPC వాళ్ళు ఉంటారు ఎక్కువ.
వీళ్ళు కూడా ఇంజనీరింగ్కి వెళ్తూ ఉంటారు. మనకి బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి మనకు చాలా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంపీసీ నుంచి వచ్చేవాళ్ళు మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్లో ఆల్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్లో మేజర్గా మనకు కనిపించేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఏఐ అండ్ ఎంఎల్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అదర్వైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఈ సిఎస్సిలో డిఫరెంట్ బ్రాంచెస్ మేడం, ఇవి స్పెషల్ లేటెస్ట్ బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ ఎక్కువగా పిల్లలు తీసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రాబోయే రోజుల్లో వీటికి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి అదర్ థింగ్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఈ స్పెషలైజేషను ఈ 3 కోర్సెస్ కూడా పిల్లలు బాగా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. రాబోయే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పిల్లలు ఎక్కువగా తీసుకుంటున్న కోర్సు ఈ 3 కోర్సెస్ మేడం. ఈ సందర్భంగా నేనైతే ఏం చెప్తానంటే మేడం, +2 తర్వాత కెరీర్ ప్లాన్ చేసుకునే కన్నా కూడా 9th 10thలోనే కెరీర్ గురించి ఆలోచిస్తే బెస్ట్ మేడం. రీజన్ ఎందుకంటే మోస్ట్లీ పిల్లలు ఏంటంటే ఎంపీసీ చదువు లేకపోతే బైపీసీ చదువు అని చెప్పేసి పేరెంట్ గైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్ యొక్క మైండ్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే బైపీసీ చదివే స్టూడెంట్కి మెడిసిన్కి వెళ్ళమని, లేకపోతే ఎంపీసీ చదివే స్టూడెంట్కి ఐఐటీనో జేఈనో తీసుకొని ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ జాయిన్ అవ్వాలనే ఒక థాట్ తోటి మరి అంతే అక్కడ స్టార్ట్ చేస్తారు. అంతే కదా, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయేసరికి స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది స్టూడెంట్స్ మేడం మనకి బయటకు వస్తుంది ఆంధ్ర తెలంగాణ నుంచి. ఐఐటీస్ నుంచి మనకి సీట్ రావాలంటే 7,500 సీట్లు ఉంటాయి అక్కడ కంప్యూటర్ సైన్స్కి. అంటే మన వాళ్ళందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీలో సీట్ రావాలంటే 7,500 వరకు మాత్రమే, మనకి 7,500 సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ రిజర్వేషన్స్. సో దీనిలో మనకి ఎంత టాప్ ర్యాంక్ వస్తే మనకి సీట్ వస్తుందనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దీని తర్వాత ఆప్షన్స్ వచ్చేసరికి మన వాళ్ళు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమైనా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో సౌత్లో అప్రాక్సిమేట్లీ 25 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 4 ఇయర్స్కి అప్రాక్సిమేట్లీ అప్ టు 70 lakhs వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మన మార్వాడి యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ నాట్ ప్రాఫిట్ మోడ్ ఆర్గనైజేషన్, వీఆర్ సర్వీస్ మోడ్ ఆర్గనైజేషన్. సర్వీస్ మోడ్తో పనిచేయడం వల్ల మనం వీలైనంత రీజనబుల్ ఫీ స్ట్రక్చర్, ఈవెన్ మనకి ఇప్పుడు ఓల్డ్ కాలేజెస్లో ఎంత ఫీ స్ట్రక్చర్ అయితే ఉందో అదే ఫీ స్ట్రక్చర్ మన యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 70,000 per semester. సో దీనివల్ల ఏంటంటే మన యూనివర్సిటీలో ఈ అడ్వాంటేజ్ ఉంది. సో కాస్ట్ కన్సిడరేషన్ ఒకటి, తర్వాత బెస్ట్ క్వాలిటీ, ఈ 2 ఒకే చోట ఏదన్నా దొరుకుతుంది అని చెప్పేసానంటే నాకు తెలిసి మార్వాడి యూనివర్సిటీ ఇస్ ద ఓన్లీ వన్, ఐ కెన్ సే దట్. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఐఐటి కానీ బైపీసీ కానీ తీసుకున్నారనుకోండి, దాంట్లో ర్యాంక్ కొట్టలేదు, మరి అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? జనరల్గా ఇప్పుడు మనం అనుకున్నట్లు మేడం, ఎక్కువ బైపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా యాస్పిరేషన్స్ ఉండేది ఐఐటీస్ గురించి లేకపోతే ఏమో మెడిసిన్ గురించి అని చెప్పేసి అనుకున్నాం. ఇన్ కేసు వీటిల్లో సీట్ రాలేదు అంటే ఒక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి అని అంటే మనకి బైపీసీ స్టూడెంట్స్కి అయితే బయో ఇన్ఫర్మేటిక్స్ అని చెప్పేసి మన దగ్గర కోర్స్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం బిఎస్ ఇన్ ఏఐడిఎస్, బిఎస్ ఇన్ ఏఐఎంఎల్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్లోనే 4 years డిగ్రీస్. ఇవి కూడా అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి అవే ఉంటాయి. అయితే ఏంటంటే ఈవెన్ ఎనీ కోర్స్ చదువుకున్న స్టూడెంట్ +2 లెవెల్లో ఈ సిఈసి చదవనండి, హెచ్ఈసి చదవనండి, ఎంపీసీ చదవనండి, బైపీసీ చదవనండి, ఏ కోర్స్ చదివినా కూడా ఈ కోర్సు ఈ బిఎస్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ సబ్జెక్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అసోసియేటెడ్గా ఇది బయోటెక్నాలజీకి అసోసియేటెడ్గా ఉంటుంది. ఇది దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ చాలా దీన్ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. బట్ టెక్నాలజీ వైజు మంచి అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్లో కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి ఒక మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి దీని తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్. సో దానివల్ల ఏంటంటే బయో ఇన్ఫర్మేటిక్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అంటే బైపీసీ వాళ్ళకి మెడిసిన్ తర్వాత ఆలోచించే కోర్సెస్ ఏంటంటే జనరల్లీ వెటర్నరీ సైన్స్ అడుగుతుంటారు, లేకపోతే డెంటల్ అడుగుతుంటారు. దీని తర్వాత మన ఈ 2 కోర్సెస్ మిస్ అయినప్పుడు ఇంకా వేరే ఏమైనా ఆలోచించదలుచుకుంటే మన దగ్గర ఫిజియోథెరపీ ఒకటి ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఒకటి ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ ఉంటుంది. ఇంట్లోనే మనకు బీటెక్లో వచ్చేసరికి బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఎంపీసీ వాళ్ళకి ఇదేనో వెరీ వెల్ అన్ని ఆప్షన్స్. ఎంపీసీ వాళ్ళకి దాదాపుగా ఒక 12-13 కోర్సెస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అది పెద్ద సమస్య ఏం కాదు. బట్ బైపీసీ వాళ్ళకి మాత్రం లిమిటెడ్ ఆప్షన్స్లో ఈ బెస్ట్ కెరీర్ డిజైన్ చేసుకోవాలంటే బయో ఇన్ఫర్మేటిక్స్ ఐ సజెస్ట్ బయో ఇన్ఫర్మేటిక్స్, అదర్వైజ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ గుడ్ డిమాండ్. మార్వాడి యూనివర్సిటీ మెరిట్ స్కాలర్షిప్ గురించి చెప్పండి. మార్వాడి యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే మేడం, టు అట్రాక్ట్ మెరిటీరియస్ స్టూడెంట్స్ మన ఫీజు ఏదైతే ఉంటుందో దానిలో కంటిన్యూస్గా ఎవ్రీ సెమిస్టర్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 70,000లో 10,000 అంటే అప్రాక్సిమేట్లీ 60,000 ఫీజు అట్లా.
సార్ మరి మార్వాడి యూనివర్సిటీలో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? మార్వాడి యూనివర్సిటీలో మనకి అప్రాక్సిమేట్లీ 52 కోర్సెస్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఈ 52 కోర్సెస్లో దాదాపుగా ఒక 12-13 కోర్సెస్ ఇంజనీరింగ్ రిలేటెడ్, తర్వాత పారామెడికల్ ఉన్నాయి. తర్వాత అంటే మన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇంజనీరింగ్ కాకుండా వేరే ఆప్షన్ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ అంటే లైక్ బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, ఇవి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏ కోర్స్ అయినా చేయొచ్చు ఇంటర్మీడియట్లో. బట్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ బీబీఏ, బీబీఎం ఆర్ బీసీఏ. ఇవి ఎనీ బడీ కెన్ జాయిన్. సార్ ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో ఈ సంవత్సరం జాయిన్ అవుదాం అనుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మరి ఒంగోలులో మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ని విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ని, కనెక్టివిటీని కాస్త క్లియర్గా అర్థమయ్యేలా చెప్పండి. స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మార్వాడి యూనివర్సిటీ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, కావాల్సిన కెరీర్ ఆప్షన్స్ కానీ ఏవైనా కావాలి, దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ కావాలి అని అంటే మేము స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సిన మీకున్న డౌట్స్ అన్నీ కూడా మాకు క్లారిఫై చేయడానికి మా కౌన్సిలర్స్ యాజ్ వెల్ యాజ్ మేము కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. వీలైతే ఏదైనా ఒంగోలు వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని విజిట్ చేసినట్లయితే మన నవభారత్ బిల్డింగ్స్ దగ్గరలో పోలీస్ క్వార్టర్స్ లైన్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినట్లయితే మనం కెరీర్ గురించి, కెరీర్ ఆప్షన్స్ గురించి, ఉన్న కోర్సెస్కు సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ గురించి, అదర్ ఆల్ థింగ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కెరీర్ బిల్డింగ్లో మీకు అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో చూసారు కదండి రవి గారి మాటల్లో మనం స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకున్నాము. అలాగే ఒంగోలు బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాము. సో స్టూడెంట్స్ ఎవరైతే 24లో ఒంగోలు నుంచి చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఈ సంవత్సరం జాయిన్ అయ్యే స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు. మీకు అడ్రస్ కూడా చాలా ఈజీ. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి, మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఒంగోలు మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ టీం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. సో మీరు ఈ సంవత్సరం జాయిన్ అవ్వాలనుకుంటే హరియప్పండి. మార్చి ఈ నెల ఈ పాటికే ఎగ్జామ్స్ కూడా అవ్వకుండానే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో తొందరపడండి. మార్వాడి యూనివర్సిటీ టాప్ లావిష్ యూనివర్సిటీ విత్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు బడ్జెట్లో ఫీజుల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ. సో మీది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 90590682553, కరీంనగర్ 9032229160, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మణుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.